हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। భగవద్భక్తులందరికీ మా హృదయపూర్వకమైన అభివందనములు। మనం ఈ గురు కృప బిందు అనే సిరీస్ ద్వారా శుద్ధ భక్తి గురించి చర్చించడం జరుగుతుంది। హేతుబద్ధమైన భక్తి నుంచి హేతురహితమైన భక్తికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఉపదేశాలని మనం తీసుకోవచ్చు, ఆచార్యులు మనకి ఎలా చెప్పారు, ఏం చెప్పారు అనే విషయాలు మనం చర్చించుకుంటున్నాం। భగవద్గీతలో 7వ అధ్యాయంలో 16వ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకున్నాం పూర్ణ పోస్ట్లో। అది క్విక్గా నేను ఒకసారి రివిజన్ లాగా చెప్తాను। చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ। నలుగురు ఉంటారు। కష్టాల్లో ఉండేవాడు, భగవంతుని ఖోజించేవాడు, డబ్బు ఆశ కొరకు, మెటీరియల్స్ భౌతిక సుఖాల కొరకు భగవంతుని దగ్గరికి వెళ్ళేవాడు, కేవలం జ్ఞాన మార్గం ద్వారా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు మనకి కనపడుతుంటారు। మనం కూడా అలాంటి కోవకే చెందిన వాళ్ళం, మెజారిటీగా। ఎందుకంటే ఏదైనా హేతు లేకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళడం, భగవంతుని ప్రార్థించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది। ఎందుకంటే మనం వీఆర్ ఆల్ మెటీరియలీ కండిషన్, భౌతికంగా మనం బద్ధ జీవులం। కానీ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా హేతుబద్ధమైన భక్తి నుంచి మనం హేతురహితమైన భక్తికి వెళ్ళాలి। అందుకనే ఉపదేశామృత అనే కావ్యంలో చైతన్య మహాప్రభు నిర్దేశించిన ఒక మహా వైష్ణవుడు పరమ ఆచార్యుడు అయిన రూప గోస్వామి ఇచ్చిన శ్లోకం ఏంటంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూలైన కృష్ణానుశీలనం సేవనం భక్తి ఉత్తమ। ఇది భక్తి ప్యూర్ డివోషన్ సర్వీస్, శుద్ధ భక్తి యొక్క నిర్వచనం అని ఆయన చెప్పారు। అన్యాభిలాషిత శూన్యం, ఏ అభిలాష లేకుండా, శూన్యం ఏ అభిలాష లేకుండా, జ్ఞాన మార్గం కర్మ మార్గం కూడా కాకుండా ఆనుకూలైన కృష్ణానుశీలనం అంటే ఆచార్యులు నడిచిన అడుగుజాడల్లో ఏదైతే మనకి భక్తి మార్గంలో అనుకూలంగా ఉంటుందో, మన ప్రీతితో మనకి ఆనందం కలిగేటట్లు భగవంతుని ఆనందించాలనే ఉద్దేశంతో చేసే విధానమే మనని శుద్ధ భక్తి వైపు నడిపిస్తుందని తెలుసుకున్నాం। ఈ సందర్భంలో కిందటి వారం మనం ప్రహ్లాద చరిత్రలో అన్న ఒక మంచి కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం। దాంట్లో నవవిధ భక్తి, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం। ఇవి శుద్ధ భక్తి అంటే హేతురహితమైన భక్తి నుంచి హేతుబద్ధమైన భక్తికి చేరాలంటే నవవిధ భక్తిని మనం పాటించవచ్చు। ఈ వారం మనం ఇంకొక ఇన్స్ట్రక్షన్, ఇంకొక ఉపదేశం అనండి, భగవంతుడి భక్తుల ద్వారా వచ్చిన ఉపదేశాన్ని మనం తెలుసుకున్నాం। ఈ యొక్క దీనికి కాంటెక్స్ట్ ఏంటంటే శ్రీమద్ భాగవతంలో యుధిష్ఠిర మహారాజు పాండవులు కౌరవుల్ని ఓడించాక పాండవులు రాజ్యాన్ని ఏలుతారు, యుధిష్ఠిరుడు రాజు అవుతాడు, పెద్ద రాజ్యం। ఇన్నాళ్ళు వాళ్ళు ఆ రాజ్యం కొరకు చేసే ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ రాజ్య పాలన అనేది డైరెక్ట్గా వాళ్ళకి తెలియదు। యుధిష్ఠిరుడు ఎప్పుడైతే రాజ్య పాలనకి పాల్గొన్నాడో, రాజ్య పాలన చేయడానికి మొదలుపెట్టాడో, ఆయనకు ఒకటి బాగా అడ్డంకుగా కనబడింది। ఏంటంటే రాజుగా ఉన్నప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలి, ప్రజల్ని చూసుకోవాలి, దేశ రక్షణని చూసుకోవాలి, ఎన్నో బాధ్యతలు ఒకరి మీద పడతాయి। అందుకని యుధిష్ఠిరుడు కొంచెం అవుతుండేవాడు అనమాట। రాజుగా లేకపోయినప్పుడు సతమతం అయ్యేవాడు। ఓకే, థ్యాంక్స్ ఫర్ ది కరెక్షన్। అప్పుడు రాజుగా కాకపోవడం యుధిష్ఠిరుడు వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు భగవంతుని ఎప్పుడు తలుచుకునే అవకాశం కూడా ఉండేది। అందుకని యుధిష్ఠిరుడు నారదుడిని కలిసినప్పుడు అడుగుతాడు అన్నమాట, ఓ నారద, నువ్వైతే ఒక పరమ భక్తుడివి, ఎప్పుడూ భగవంతుని గుణగానాలు చేసే అవకాశం నీకుంది, నువ్వు ఎక్కడ పడితే అప్పుడు భగవంతుడి ధామం కూడా చేరగలుగుతావు, నువ్వు ఎంతోమంది భక్తులను కలుస్తావు, ఎంతోమంది భక్తులను చేస్తావు, నీకైతే భక్తి చేయడానికి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, కానీ మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము, మాకు ఎన్నో బాధలు బాధ్యతలు ఉంటాయి,
వాటినన్నింటినీ ఈదుకుంటూ సంసార సాగరాల్ని ఈదుకుంటూ వెళ్తున్నప్పుడు మేము భగవంతుని గురించి ఎలా తలుచుకోగలము, నిజమైన శుద్ధమైన భగవద్భక్తి ఎలా చేయగలము అని నారదుడిని అడుగుతాడనమాట. అప్పుడు నారదుడు యుధిష్ఠిరుడికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్న ఒక ఇన్స్ట్రక్షన్ని మనం కూడా తలుచుకుందాం. అది శ్రీమద్ భాగవతంలో 7వ అధ్యాయంలో 14వ చాప్టర్లో 2వ శ్లోకం 7:14-2. శ్రీనారద ఉవాచ గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహాముని. అంటే నారదుడు ఏం చెప్తాడంటే గృహేషు అవస్థిత రాజన్, ఈ గృహస్థాశ్రమంలో అవస్థిత అంటే ఈ సిట్యుయేటెడ్ ఉన్న ఓ రాజా, నువ్వు 3 విషయాలు పాటించాలయ్యా. ఈ 3 విషయాలు పాటిస్తే నువ్వు భక్తి మార్గంలోకి ముందరికి సాగుతావు, అంటే శుద్ధమైన భక్తి మార్గంలోకి నువ్వు వెళ్తావు. అప్పుడు మన జర్నీ కూడా హేతురహితమైన భక్తి నుంచి హేతుబద్ధమైన భక్తి నుంచి హేతురహితమైన భక్తికి ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. అంటే గృహేష్ అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచిత. దీంట్లో 3 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కానీ ఆ 3 ఇన్స్ట్రక్షన్స్ని కూడా మనం ముందరే బాగా ఎక్స్పాండ్ చేసుకొని చర్చించడానికి ప్రయత్నిద్దాం. కానీ ఇవాళ ఈ 3 విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచితాః అంటే నువ్వు చేయవలసిన పనులు ఎలా ఉండాలి, గురువులు కానీ శాస్త్రం కానీ ఏం చెప్పిందని ఒకసారి నువ్వు చూసుకొని చేయవయ్యా. గురువు శాస్త్రం, అందుకని మనం చేసే ధర్మం అంటారు కదా, ధర్మ పాలన. ధర్మం అంటే రిలీజియస్ ప్రిన్సిపల్స్ అని వస్తాయి, ఒక చోట ఆక్యుపేషన్ డ్యూటీ అని కూడా వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇస్కాన్ సంస్థాపకాచార్యులను వేసి భక్తి వేదాంత స్వామి వారు ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అని చెప్పారు. డ్యూటీ అని చెప్పకుండా ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అని చెప్పారు. అంటే ఎవరి చేతులైనా ఇవ్వబడినవి అన్నమాట, మన మంచి కొరకు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ప్రిస్క్రిప్షన్ అనేది దొరుకుతుంది కదా, అలాంటివే మన ఏ కార్యక్రమాలు మనం చేయాలో ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, అవి మన ధర్మంగా చెప్పబడాయి. అలాంటిది నారదుడు యుధిష్ఠిర మహారాజ్కి ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే హీ కెన్ ఫాలో హిస్ ధర్మ, అతను ధర్మ పాలన చేయగలుగుతాడు. ధర్మ పాలన చేస్తూ ఒక భక్తుడు కింద కూడా ముందరికి సాగలుగుతాడు. క్రియాః కుర్వన్ యథోచితాః, గురువులు శాస్త్రాలు చెప్పింది చూసుకోవయ్యా. క్రియాః కుర్వన్ యథోచితాః, అలా చేస్తూ దానికంటే ఇంపార్టెంట్ ఒక ప్రిన్సిపల్ పాటించు. వాసుదేవార్పణం సాక్షాత్, మనం చేసే కార్యక్రమాలు వాటి యొక్క రిజల్ట్స్ని వాసుదేవుడికి అర్పించు. వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహాముని. అలా చేస్తూ ఎప్పుడైతే నీకు గొప్ప మహాపురుషులను సేవ చేసే అవకాశం వస్తుందో తప్పకుండా చెయ్యి. వాళ్ళ సేవ చేయాలని కొంచెం నీకు ఇంట్రెస్ట్ పెంచుకో, పరితపించు. అప్పుడు నీకు వాళ్ళ యొక్క సంగత్యం దొరుకుతుంది. అప్పుడు నువ్వు వాసుదేవ అర్పణం చేయగలుగుతావు. అలా చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఉపదేశాలను నువ్వు పాటించగలుగుతావు. ఆ 3 ఇన్స్ట్రక్షన్స్తో నువ్వు ముందరికి సాగిపోతావు అని చెప్పాడు. ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాం. శ్రీనారద ఉవాచ గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహాముని. సో గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచితాః అంటే గురువులు సాధువులు చెప్పినవి చేసుకోవయ్యా. తర్వాత వాసుదేవార్పణం సాక్షాత్, మనం చేసే మన రిజల్ట్స్ అన్ని వాసుదేవుడికి భగవంతుడికి అర్పించే శక్తిని అర్పించే ఒక యాటిట్యూడ్ని పెంపొందించుకో. ఉపాసిత మహాముని అంటే 3 ఇన్స్ట్రక్షన్స్. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్లో మనం మొదటి ఇన్స్ట్రక్షన్ తీసుకుందాం. ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని దాని గురించి ఆచార్యులు ఏం చెప్పారు, మిగతా చోట దాని గురించి ఏం సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అవి తెలుసుకుందాం. క్రియాః కుర్వన్ యథోచితాః, గురువులు సాధువులు శాస్త్రం మనకి ఏం చెప్తుంది. దీని గురించి రూప గోస్వామి ద్వారానే రచింపబడ్డ ఇంకొక మంచి స్క్రిప్చర్ ఉంది. దాని పేరు నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఉపదేశామృత, ది నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. దాంట్లో 3వ వర్స్, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో 3వ వర్సు, మనం ఏదైతే చేస్తే భగవత్ మార్గంలో ముందరకు వెళ్తాం అనేది దీంతో కొంచెం కరెక్టెడ్ అయ్యింది. ఈ యొక్క ఇన్స్ట్రక్షనే కూడా ఆ యొక్క శ్లోకంలో వస్తుంది అన్నమాట. ఉత్సాహాత్ ధైర్యాత్ నిశ్చయాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్
సంగత్యాగ తతో వృత్తి షడ్భిర్ భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహం అంటే మనకి భక్తి మార్గంలో ముందరికి వెళ్ళాలంటే, శుద్ధ భక్తి వైపు వెళ్ళాలంటే మనకి మొదట ఉండవలసింది ఉత్సాహం, అంటే ఎంతూజియాజం. అందుకనే ఎంతూజియాజం కొరకే ఇప్పుడు ఉత్సవాలను కూడా చెప్తారు కదా. అంటే ఉత్సవాలు ఎందుకు జరుపుతారు? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు రోజు ఆఫన్గా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి సరిగ్గా పూజ చేయలేకపోతే భగవంతుడే మన దగ్గరికి బయటకు వచ్చి ఆ ఉత్సవం లాగా చేయడం జరుగుతుంది. ఆ ఉత్సవం యొక్క ఇంకో మహత్తరమైన యాటిట్యూడ్నల్ బిహేవియర్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ ఉత్సవంలో పాల్గొన్నప్పుడు భగవద్ధామంలో మనం భగవంతుడి దగ్గర ఉంటే మనకి సౌభాగ్యం కలిగితే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే, భగవద్ధామంలో ఉన్న భక్తులు, కృష్ణుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు అక్కడ కృష్ణుడికి ఉండే గోపికలు, గోపాల బాలులు ఎంత ఆనందం చెందారు. ఎందుకంటే భగవంతుడు దగ్గర వాళ్ళు ఉన్నారు, భగవంతుడు అని వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది. అంటే మనం కూడా ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు, భగవద్ దర్శనం చేసుకుంటున్నప్పుడు ఒక వేడుకలుగా కాకుండా మనం భగవద్ధామంలో ఉంటే, భగవంతుడి దగ్గర మనం ఉంటే మనకి ఎలాంటి ఆనందం కలుగుతుందనే దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటూ ఆ ఉత్సవాల్లో పాడుకుంటే మనకి ఆ ఎంతూజియాజం కూడా పెరుగుతుంది. అలాగే మనం భక్తి మార్గంలో కూడా ఎన్నో ఉత్సవాలు మనకు వస్తుంటాయి. పూజ, ఈ పుణ్య రోజులు కానివ్వండి, పుణ్య తిథులు కానివ్వండి, వాటినన్నింటినీ కూడా మనం ఆ దృష్టికోణంతో చేస్తే వాటిలో ఉండే ఈ ఉత్సవాలకి ఉండే కామన్ ఏంటి? మనకు దొరికే హాలిడే. కానీ ఆ హాలిడేని మనం హోలిడే కింద చేసుకోవాలంటే ఆ ఉత్సాహాన్ని మనం పెంచుకుంటే, భగవంతుని సేవ చేయగలిగే ఉత్సాహాన్ని మనం పెంచుకుంటే అది మొదటి స్టెప్ అవుతుంది. ఉత్సాహం నిశ్చయాత్ ధైర్యాత్. ఈ నిశ్చయం అంటే స్టడీనెస్ అని చెప్పచ్చు, కన్విక్షన్ అని చెప్పచ్చు, అది ఉండాలి. తర్వాత ధైర్యం అంటే ఒక అర్థం ఏంటంటే, తెలుగులో ధైర్యం అనేది భయంతో కూడిన శబ్దం, ఫియర్లెస్నెస్. కానీ ఆచార్యులు చెప్పింది ఏంటంటే పేషెన్స్. ఎందుకంటే భగవద్భక్తి మార్గంలో ఎప్పుడైతే మనం ముందరికి జరగాలి అనుకుంటున్నామో అదే రోజు మనం మాయతో ఒక యుద్ధం మొదలుపెట్టినట్లే. ఎందుకంటే మాయా ఇల్యూషన్ చెప్పేది కంప్లీట్లీ ఆపోజిట్. మనం భక్తి మార్గంలో చేయవలసింది ఇంకో డైరెక్షన్లో ఉంటుంది. దాన్ని తట్టుకోవాలంటే మనకి కొంచెం పేషెన్స్ కావాలి. ఎన్నో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కొందరి అవహేళన వస్తుంది, కొందరి యొక్క యాక్సెప్టెన్స్ ఉండదు. వీటన్నిటిని మనం పేషెన్స్ ఉండాలి. అందుకని ధైర్యాన్ని ఆచార్యులు పేషెన్స్ కింద ట్రాన్స్లేట్ చేశారు. అందుకని డివోషన్ సర్వీస్ ఇస్ అన్ ఆస్టెరిటీ. భగవద్భక్తి సుసుఖం కర్తం అవేయం అని కృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో 2nd చాప్టర్లో చెప్పినా, కానీ దాంట్లో కొంచెం ఆస్టెరిటీ ఎలిమెంట్ ఉంటుంది. ఉత్సాహం, ధైర్యం, నిశ్చయం. ఉత్సాహ ధైర్య నిశ్చయ తత్తత్ కర్మ ప్రవర్తన. అంటే ఈ శాస్త్రాల్లో కానీ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్లో ఏవేవైతే చెప్పారో, ఆచార్యులు ఎలా చెప్పారో వాటిని పాటించుకుంటూ తత్తత్ కర్మ ప్రవర్తన. సంగత్యాగాత్ అంటే భగవత్ విషయాల మీద ప్రీడిస్పోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, భగవంతుడు అంటే అవహేళన చేసే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మనం దూరం జరిగితే మంచిది. సంగత్యాగాలు, ఆ సంఘాన్ని మనం త్యజించాలి. ఆ సంఘంతో మనకి కనెక్షన్ ఉన్న బాహ్య ప్రపంచ జీవితంలో మెటీరియల్ డ్యూటీస్ చేసేటప్పుడు అలాంటి వాళ్ళతో మనం కలిసిన ఇంటర్నల్ సబ్ కాన్షియస్గా మనం వాళ్ళతో డిటాచ్డ్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సంఘం వల్ల మనకి బెనిఫిట్ ఏం లేదు భగవత్ మార్గంలో ముందర జరగడానికి. సంగత్యాగ శతవృత్తి. ఆచార్యులు నడిచిన ఫుడ్ స్టెప్స్లో నడిస్తే ఆటోమేటిక్గా ఈ సంగత్యాగం అనేది వస్తుంది. ఉత్సాహం, ధైర్యం, నిశ్చయం, తత్తత్ కర్మ ప్రవర్తన. సంగత్యాగ శతవృత్తి షడ్విత్ భక్తి ప్రసిద్ధ్యతి. ఇలా చేస్తే భక్తిలో మనం ముందరికి జరుగుతామని రూప గోస్వామి చెప్తారు. కానీ ఇలా చేయాలంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంటే ఎలాగా మేము ఎలా చేయాలి? నారదుడేమో యుధిష్ఠిరునికి అమ్ముడిస్తాడు, అమ్ముడినేమో మీరు ఇలా ఎక్స్పాండ్ చేసేస్తారు, నేను నిజ జీవితం ఇలా చేయగలుగుతామా లేదా, మనం ఇలా చేయగలుగుతామా లేదా అనే మన ప్రశ్న మనకి ఉంటుందేమో అని రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 4వ శ్లోకంలో ఇంకొక చిన్న దీన్ని సింప్లిఫై చేస్తూ ఇంకొక శ్లోకం చెప్తారు. ఎలాగంటే చిన్న పిల్లవాడికి మామూలుగా రా మెడిసిన్ తీసుకోవాలంటే చేదుగా ఉంటే వాడికి ట్యాబ్లెట్ లాగేస్తారు. ఆ ట్యాబ్లెట్ కూడా చేదుగా మింగడానికి నాలుగు తగిలి చేదుగా ఉందంటే తల్లిదండ్రులు దాని మీద కొంచెం తేనె పూసి లోపలికి కోసేస్తారు. అలాగా రూప గోస్వామి మనకి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 4వ దాంట్లో చాలా సింపుల్గా మనం ప్రాక్టికల్గా చేయవలసింది చెప్తారు.
ఆ శ్లోకం ఏంటంటే దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయితే చేవ షడ్భిత్ ప్రీతి లక్షణం. అంటే దదాతి ప్రతిగృహ్ణాతి, యాక్సెప్టింగ్ చారిటీ, గివింగ్ చారిటీ. అంటే మనం గిఫ్ట్స్ తీసుకోవచ్చు, గిఫ్ట్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలని తలుచుకోవచ్చు, అంటే విత్ ప్రాపర్ యాటిట్యూడ్. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్చతి. మనకు ఉండే బాధలు, భక్తి మార్గంలో మనకి కనబడే బాధలు, హర్డిల్స్, కన్స్ట్రెంట్ని మనకి ఎవరి మీద అయితే కాన్ఫిడెన్స్ ఉందో, మనిషి అయినవచ్చు, శాస్త్రం అయినవచ్చు, బుక్ అయినవచ్చు, లెక్చర్ అయినవచ్చు, దాంతో చెప్పుకోవచ్చు. అలా దాంతో అంటే దాన్ని విని అయిన ద్వారా కానీ ఇంకొకరికి చెప్పుకోవడం అయిన ద్వారా. ఇక్కడ పర్టికులర్ ఇంకోటి చెప్పుకోవడం అనే దాంట్లో స్ట్రెస్ చేయబడింది. గుహ్యం ఆఖ్యాతి పృచ్చతి. మనకున్న బాధని ఇంకోటికి కాన్ఫిడెన్షియల్గా చెప్పుకొని ఆ బాధ నుంచి బయటపడచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా, వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్స్. గుహ్యం ఇంకోళ్ళ బాధలు కూడా మనం ఎంక్వైరీ చేయొచ్చు. మీకు భక్తి మార్గాలైన బాధలు ఉన్నాయా, నేనేమైనా సహాయం చేయగలుగుతానా. యాక్సెప్టింగ్ చారిటీ, గివింగ్ చారిటీ, గుహ్యం ఆస్కింగ్ రివీలింగ్ our mind to somebody in confidence and inquiring. గుహ్యం ఆఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయితే చైవ. ఇంకొకరికి ప్రసాదం ఇవ్వడం, మనం వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించడం. భుంక్తే భోజయితే చైవ. ఈ 6 చేస్తే షడ్భిర్ భక్తి ప్రీతి లక్షణం. భక్తుల మధ్య ఒక ప్రీతి ఎఫెక్షన్, రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. మనతో దగ్గరలో ఉండే, మనం వ్యవహరించే మనుషులతో ఈ యొక్క చిన్నవి చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి మన సాంగత్యం దొరుకుతుంది, మనకి వాళ్ళ సాంగత్యం దొరుకుతుంది. అప్పుడు ఆ ఇద్దరం కలిసి మెలిసి భగవద్ విషయాలు తెలుసుకుంటుంటే మిగతా ఇన్స్ట్రక్షన్స్ మనకి అర్థమవుతాయి. అంటే ఇవాళ చెప్పవలసింది ఏంటి, మన జర్నీ హేతుబద్ధమైన భక్తి నుంచి హేతురహితమైన భక్తి వరకు వెళ్తుండాలి. ఆ మార్గంలో మనకి కనబడే ఎన్నో మహత్తరమైన విషయాలు, పెద్ద ఆచార్యులు, భక్తులు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మనం గుర్తు తెచ్చుకుంటూ ఆ యొక్క జర్నీలో ముందరికి సాగుదాం. సో ఇవాళ చెప్పిన ఇంపార్టెంట్ శ్లోకం ఏంటి, శ్రీమద్ భాగవతం 7th Canto 14th Chapter 2nd శ్లోక. శ్రీ నారద ఉవాచ గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహాముని. సో ఇవాళ క్రియాః కుర్వన్ యథోచితాః దాని గురించి కొంచెం మాట్లాడుకున్నా. అదేంటి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 3వ వర్స్ 4వ వర్స్ ద్వారా. వచ్చే వారం వాసుదేవార్పణం సాక్షాత్ అంటే అర్థం ఏంటి, ఆచార్యులు దీన్ని మనకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారనేది తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.